దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక గురువారం నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానాతో పాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. హర్యానాలోని జజ్జర్కు ఈశాన్య దిశగా 4 కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. భూమి కంపించడంతో అనేక చోట్ల ప్రజలు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీసి వారి అనుభవాన్ని వీడియోల ద్వారా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. అయితే భూకంపంపై ఎన్డీఆర్ఎఫ్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని, ఇలాంటి సమయాల్లో లిఫ్ట్కు బదులుగా మెట్లనే ఉపయోగించాలని చెప్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీకి భూకంపాలు కొత్తేం కాదు. దాని భౌగోళిక స్థానం కారణంగా ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ సిస్మిక్ జోన్ 4లో ఉంది. ఇది భూకంపాల పరంగా అధిక ప్రమాదకర ప్రాంతం. ఇక 1720 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో రిక్టర్ స్కేల్ మీద 5.5 మాగ్నిట్యూడ్ తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. ఇవి ఇప్పటి వరకు 5 సార్లు సంభవించాయి. తాజాగా గురువారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 4.1గా నమోదైంది. కాబట్టి ఇది అంత పెద్ద తీవ్రమైన భూకంపం కాదని చెప్తున్నారు. ఇకపోతే స్థానిక వాతావరణ శాఖ ఇటీవలే ఢిల్లీకి భారీ వర్షాల హెచ్చరికను కూడా జారీ చేసింది. ఇదే సమయంలో భూకంపం కూడా సంభవించడం మరింత ఆందోళన కలిగిస్తోంది అక్కడి ప్రజల్ని.